దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తెలంగాణ రాష్ట్రం నుంచి వేలాది మంది త్రివిధ దళాల్లో పనిచేసి ఈ దేశ రక్షణ కోసం కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్గా పనిచేసిన కల్నల్ రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మన మాజీ సైనికులకి చాలామంది పదవీ విరమణ పొంది వచ్చిన వారికి ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో, ఒక ఇల్లు కొనుక్కుంటారు, అటువంటి ఇంటికి వాటికి ఒక ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇదివరకు ఉండేదన్నమాట. కానీ ఆ ప్రాపర్టీ కనుక ఒకవేళ వారి భార్య పేరు ఉంటే అప్పుడు ఉండేది కాదు. వారికి మనము భార్య పేరు మీద కూడా వారికి ఉంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఇవ్వచ్చు, ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ప్రభుత్వాన్ని వినమిస్తే ప్రభుత్వం మన్నించి మనకి అది ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, మన భారతదేశంలో భారత సైన్యంలో వీరోచితంగా పోరాడుతూ పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర, శౌర్య చక్ర లాంటి, సేనా మెడల్ లాంటి అవార్డులు పొందుకున్న వారికి, మన సైనిక సోదరులకి మనం చాలా చిన్న పారితోషికం ఇచ్చేవారంట. వాటిని ఏకంగా పెంచేసి 2 లక్షలు, పరమవీర చక్రకి 2,25,000, మహావీర చక్రకి 1.25 lakhs, శౌర్య చక్రకి 75 lakhs, ఆ ప్రకారంగా వారికి పెంచడం అనేది జరిగింది.